ఏ ఎలక్షన్ వస్తేనేమి కలిసి కట్టుగా కదం దొక్కుదాం. ఒక్కొక్క నాయకుడు, ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క సోదరుడు, ఒక్కొక్క సోదరి, ఒక్కొక్క కేసీఆర్ కావాలి. ఇప్పుడు మనం ఒక్కసారి యాద్ చేసుకోండి. మనం ఒక్కరోజు ఇప్పుడు ఎంత అవుతుంది? టైం 3 అవుతుందా? 3 కొడితేనే ఆకలి అవుతుందా? అన్నం తినకపోతే మరి కేసీఆర్ గారు 11 రోజులు అన్నం తినకుండా, మంచీలు తాగకుండా, మన కోసం, తెలంగాణ కోసం ఒక్క పూటకే మనకు ఆగమైతే 11 రోజులు ఇలా అన్నాహారాలు మానేసి మన కోసం సావు నోట్లో తలబెట్టిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న మనం అదృష్టవంతులం. అట్లాంటి నాయకుడి నాయకత్వంలో తెలంగాణ సాధించిన మన పార్టీ మనకెన్నటికైనా గర్వకారణం. సరే, అధికారం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇలా జై తెలంగాణ అనని జీవితంలో అన్ననోడు ముఖ్యమంత్రి కావచ్చు. కానీ ఎన్నటికైనా చరిత్రలో మళ్ళీ ఏ పార్టీ అయితే పోరాటాన్ని చేసిందో, ఏ గులాబీ జెండానైతే తెలంగాణ సాధించిందో ఆ జెండాకుండే స్థానం, ప్రత్యేకమైన స్థానం ఎన్నటికీ ఎవడు కూడా తీసివేయలేడు. అందుకే కేసీఆర్ గారి స్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి. తెలంగాణలోని కార్యక్షేత్రంలో సర్పంచ్ ఎలక్షన్ అయితేనేమి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఏ ఎలక్షన్ అయినా తప్పకుండా కేసీఆర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు పోదాం, బ్రహ్మాండంగా ముందుకు నడుద్దాం. ఇంకొక 2 ఏళ్లు పోరాటాలు తప్పవు, ఇంకొక 2 ఏళ్లు కేసులు తప్పవు, ఇంకొక 2 ఏళ్లు ఈ దుర్మార్గ పాలనను ఎదుర్కొనే విషయంలో తప్పకుండా పోరాటాలు తప్పవు. ఇవాళ రేవంత్ రెడ్డి